హుజరాబాద్ గ్రామంలో పుట్టినటువంటి ఎర్రగడ్డ ప్రాంతంలో ఈరోజు 1000 పడకల డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ హాస్పిటల్ని ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినటువంటి మరి అందరి ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, డిప్యూటీ సీఎం భట్టి సార్కి, అట్లానే హెల్త్ మినిస్టర్ దామోదర్ సార్కి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, కోమటిరెడ్డి వెంకటన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్కి, ఎంపీ అనిల్ అన్న గారికి, అట్లానే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులకు, కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, హోంశాఖకి, పత్రికా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలే కాకుండా ఈ హైదరాబాద్ ఈ చుట్టుపక్కల జూబ్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి సనత్ నగర్ కావచ్చు, ఖైరతాబాద్, కుకట్పల్లి, షేర్లింగంపల్లి ప్రజలందరూ కూడా ఇది ఒక పెద్ద రోజు. ఎందుకంటే ఇక్కడ చాలా పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తాయి. మన ఇంట్లో ఎవరికన్నా ఒక ఆరోగ్య సమస్య వస్తే మనం అంతా ఎంత ఇబ్బంది పడతామో మనం అన్ని చూస్తూ ఉంటాం. జరిగినటువంటి కోవిడ్ సందర్భం కానీ అంతకుముందు కానీ ఏ కుటుంబమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఆ కుటుంబం పోగు చేసుకున్నటువంటి డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది. హాస్పిటల్కి పోతే బిల్లులంతా కూడా వాళ్ళు పోగు చేసుకున్న డబ్బంతా పోతుంది. పిల్లల చదువుల కోసమో, పిల్లల భవిష్యత్తుకో, లేకపోతే పెళ్ళిళ్ళకో, మిగతా అవసరాలకు సేవ్ చేసుకున్నటువంటి డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది. కానీ అటువంటి కుటుంబాలంతా కూడా ఒక భరోసా, ఒక గవర్నమెంట్ హాస్పిటల్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా అంటే ఇక్కడ ఎవరైనా హాస్పిటల్ దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర డబ్బు లేదని ఒక ఆధారపడవద్దని, వాళ్ళు మాకు ప్రభుత్వం ఒక పెద్ద అండగా ఉంది అని ఒక ధైర్యంతో హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలని ఒక గొప్ప ఆలోచనతో ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు ఒక కుటుంబంలో పెద్ద కొడుకు ఎంత బాధ్యతగా కుటుంబాన్ని నడిపిస్తాడో అట్లా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ వ్యక్తి పేదలకి ఆరోగ్య విషయంలో కానివ్వండి, పిల్లల చదువు విషయంలో కానివ్వండి, రైతుల విషయం కానివ్వండి, అభివృద్ధి విషయంలో ఒక పెద్ద కొడుకుగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు. మనం అందరం కూడా అన్నకు అండగా నిలబడాలని, ప్రజాప్రభుత్వానికి మనం ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని కోరుతూ, మరి ఇంత పెద్ద హాస్పిటల్ వేల ప్రాణాలను కాపాడాలని, లక్షలాది కుటుంబాలకు ఒక భరోసాగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారి సందేశం. ఈరోజు